అందరూ ఏంటి స్వామి అంటే పూజ గది గురించి అందరిలో సందేహాలున్నాయి. ఈశాన్యము ఈశ్వరుడి స్థానమే కదా అని చెప్పి ఈశాన్యంలో పూజ గది పెడతారండి. సో, మీరు లక్కీగా ఏం చేశారు, ఇటు పడితే బరువైపోతదని ఇటు పెట్టారు. కానీ ఇదొక చిన్న గది అయిపోయింది స్వామి. అంటే ఈశాన్యం అనేది చిన్న రూమ్ ఎప్పుడైపోతుందో అది కప్పుగా మారిపోయి బరువును పెంచుతది. మరి పూర్వకాలంలో ఈశాన్యంలో పెట్టలేదా? అంటే యాక్చువల్‌గా టెంపుల్స్ అన్నీ తూర్పు పడమరలోనే ఉంటాయి. మీరు ఎక్కడికెళ్ళండి. నేను ఈశాన్యం గురించి చాలా వీడియోలు చేశాను. ఇది ఏమవుతుందంటే ఈశాన్యము బరువుగా మారిపోతుంది. ఈశ్వరుడి స్థానమే. కానీ ఎలా పెట్టారు ఇంతకుముందు అంటే, ఆ మిడిల్‌లో మధ్య ద్వారాలు ఇచ్చినప్పుడు ఇదంతా రూమ్ అయ్యేది. ఈ రూమ్ కాస్త పెద్దగా అయ్యేది. ఇంత చిన్నగా ఉండకపోయేది. పెద్ద రూమ్ అయినప్పుడు ఇది కప్పేం కాదు. ఎప్పుడైతే రూమ్ చిన్నగా అయిపోతుందో, మన పూజ గది అంటే మన ఆలోచన ఏంది? చిన్న రూములే. ఇప్పుడు బాత్రూమ్ అంటే మన ఆలోచన ఏంది? చిన్న రూమే. సో, ఇది కూడా అంతే. అలాంటప్పుడు ఏందంటే చిన్న గది అయిపోయినప్పుడు ఇది వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ వెయిట్ తోటి నైరుతి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అందరిలో మీమాంస ఏంది అంటే, సార్ ఈశాన్యం పెట్టొచ్చు కదా! ఈశాన్యంలో పెట్టే విధానం వేరు. ఈ రూమ్‌ను పెద్దగా చేసి ఆ మూలకు పెట్టుకున్నప్పుడు ప్రాబ్లమ్ రాదండి. సో, ఇక్కడ పెడితే కంప్లీట్‌గా డ్యామేజే. మీరు దీని నుంచి కాస్త ఎస్కేప్ అయ్యారు. కానీ ఫ్యూచర్‌లో మీరు చేస్తున్నప్పుడు ఇది పెద్ద రూమ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ డోర్ చెప్పాను కదా సార్! ఆ డోర్ కాడ పెట్టేసుకోండి. 100% పర్ఫెక్ట్. ఇప్పుడు డోర్ మూస్తారు కదా స్వామి! ఆ డోర్ పరిపూర్ణమైన తూర్పు. అక్కడ మీకు పూజ గదికి ఏర్పాటొస్తుంది. తూర్పు దిక్కు పూజ గది 100% పర్ఫెక్ట్. ఎందుకంటే భగవంతుడు సూర్యుడే గదండీ! అలాగే ఉంది. సూర్యుడే గదా! సూర్యుడు గదా! ఉదయించి అస్తమించేది సూర్యుడి స్థానం కాబట్టి అది. ఇది ఈశ్వరుడి స్థానమే అని చెప్పి బరువేయడానికి వీల్లేదండి. మీరు ఈ రూమ్‌ను ఓపెన్‌గా ఉంచండి స్వామి. ఫ్రీగా ఓపెన్‌గా ఉంచండి. బరువులు వేయకండి దీంట్లో. ఇప్పుడు మీరేం చేశారు స్వామి అంటే మీ 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 మీరు మె అయితే మేడం ఇప్పుడు మీరు మార్బుల్‌తో చేశారు కదా! విపరీతంగా బరువు పడిపోయింది. ఈవెన్ మీరు రేపు పొద్దున పూజ గదిని ఏర్పాటు చేసినా దాంట్లో దేవుళ్ళని పెట్టే స్థానాన్ని మార్బుల్‌తో చేయడానికి వీల్లేదు. ఓన్లీ వుడ్ ఫ్రేమ్ మాత్రమే పెట్టి పైన దేవుళ్ళే పెట్టుకోండి. తూర్పు బరువు కావద్దు. ఇప్పుడు మార్బులేస్తే విపరీతంగా బరువు. ఇప్పుడు తులసి చెట్టు కూడా మార్బుల్‌తో చేసి ఈశాన్య దిక్కు పెడతారు. అది కూడా బరువే. ఇప్పుడు మీరు ఇక్కడ బరువు ఎక్కువేశారండి. ఈ డిజైన్ అంతా చాలా బరువు. ఈశాన్యం బరువు అయిపోయింది. ఓకే. దీన్ని మించిన బరువు మీరు నైరుతిలో వేశారా? నైరుతిలో చూసుకున్నారనుకోండి. దీన్ని మించిన బరువు మీకు కనపడదు నైరుతిలో. ఎందుకు కనపడదంటే అక్కడ అన్ని బట్టలే ఉంటాయి కదండీ! ఈ మార్బుల్‌ది ఏమన్నా ఉందా అక్కడ? ఇంత వెయిట్‌ది ఏమీ ఉండదు. సో, దానివల్ల నైరుతి డ్యామేజ్ అయిపోతుంది.